మీ దేవుడి గదిలో పాత పటాల్ని తీసి కొత్త పటాలు పెట్టుకుందాం అనుకుంటున్నారా? ఏళ్ల తరబడి మీరు భక్తితో పూజించిన దేవుడి పటాలు కాలం గడిచాక వాటిని ఎక్కడ పెట్టాలో తెలియట్లేదా? ఎప్పుడైనా ఆలోచించారా? అంటే మన పెద్దలు మనకు చెప్పిన దాని ప్రకారం అవి గుళ్ళో పెట్టడం, చెట్టు మొదట్లో పెట్టడం, పారే నదిలో వాటిని విసర్జించడం చేస్తుంటారు. ఇక అలాంటి అవసరం లేదు. హైదరాబాద్లో ఒక వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చింది జిహెచ్ఎంసి. ఆ కార్యక్రమం పేరే ప్రాజెక్ట్ ఉద్వాసన. భక్తి భావాన్ని గౌరవిస్తూ పర్యావరణాన్ని కాపాడాలి అనే ఒక మంచి కాజ్తో జిహెచ్ఎంసి ఈ కార్యక్రమాన్ని అయితే తీసుకొచ్చింది. ఇంట్లో ఉన్న పాత దేవుడి పటాలు, విగ్రహాలు కొన్నిసార్లు మనం రోడ్డు పైన వెళ్తుంటే పక్కన విగ్రహాలు పెట్టేసి ఉంటుంటారు. అంటే చెత్త పడేసే ప్లేసుల్లో కూడా మనం వాటిని చూస్తుంటాం. ఇక నుండి ఇలాంటి అవసరం లేదు. జిహెచ్ఎంసి ప్రాజెక్ట్ ఉద్వాసనలో భాగంగా వీటిని రీసైక్లింగ్ చేస్తారు. రీసైక్లింగ్ అంటే మనం వెళ్ళి పటాలు ఇవ్వగానే ఇమ్మీడియట్గా రీసైక్లింగ్ చేయడం కాదు. భక్తిపూర్వకంగా వీడ్కోలు పలికి దైవత్వానికి ఎలాంటి అగౌరవం జరగకుండా శాస్త్రోక్తంగా వీటికి ఉద్వాసన పూజ చేసిన తర్వాతే రీసైక్లింగ్ చేస్తారంటే మన హిందువుల పూజా విధానం ప్రకారం ఒక దేవుడికి వీడ్కోలు పలకాలంటే ఉద్వాసన పూజ చేస్తారు. మనం భక్తితో ఎన్ని పూజలు చేసినా వీడ్కోలు టైంలో ఉద్వాసన పూజ చేస్తారు. ఆ ఉద్వాసన పూజ చేసిన అనంతరం వీటిని రీసైక్లింగ్కి పంపిస్తారు. మీ పటాల్ని ఇవ్వాలనుకుంటే ప్రస్తుతం జిహెచ్ఎంసీ కండక్ట్ చేస్తున్న వాటిల్లో కొన్ని ఆలయాలు ఉన్నాయి. బంజారా హిల్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్లో ఇవ్వచ్చు. ఎల్లారెడ్డిగూడ, అమీర్పేట్లో ఉన్న హనుమాన్ ఆలయంలో మీరు వెళ్ళి మీ పటాల్ని ఇవ్వచ్చు. సైదాబాద్, ఇది చార్మినార్ జోన్ కిందికి వస్తుంది. భూలక్ష్మి టెంపుల్, ఇక్కడ కూడా మీరు పటాలు ఇవ్వచ్చు. శివాంజనేయ స్వామి ఆలయం ఉంది తార్నాక, ఇది సికింద్రాబాద్ జోన్ కిందకు వస్తుంది. ఇక్కడ ప్రాజెక్టు ఉద్వాసనలో మీ పట్టాలు మీరు సబ్మిట్ చేయొచ్చు. హరిహర క్షేత్రం, వెంకటేశ్వర స్వామి ఆలయం రాజేంద్ర నగర్లో ఉంటుంది. శ్రీ ధర్మస్థాయి మందిరం శంషాబాద్లో ఉంది. శ్రీ మహంకాళి పోచమ్మ దేవాలయం ఖైరతాబాద్లో ఉంది. ఇక్కడ కూడా వెళ్ళి మీరు పటాలని సబ్మిట్ చేయొచ్చు. కాకపోతే ఏ టైంలో ఇవ్వాలి ఏంటి అనేది ముందు మీరు డీటెయిల్స్ తెలుసుకొని వెళ్ళండి. నెక్స్ట్ విశ్వాంజనేయ భక్త సమాజం ఆలయం, ఇది గుడిమల్కాపూర్లో ఉంది. సో ఇక్కడికి వెళ్ళి మీరు మీ పటాలని అక్కడ ఇవ్వచ్చు. భక్తి శ్రద్ధలతో వీటిని విసర్జిస్తారు, రీసైక్లింగ్ చేస్తారు.